ప్రజలారా అర్థం చేసుకోండి. గతంలో వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీదున్న రాష్ట్రాన్ని ఇప్పుడు స్థిరీకరించాం. అయితే అది కాస్త అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్నారు సీఎం చంద్రబాబు. గత వైసీపీ పాలనలో విధ్వంసం ఊహించిన దానికన్నా చాలా అధికంగా ఉందన్నారు. ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలని సూచించారు. ఉన్న బలంగా అభివృద్ధి చేయాలంటే డబ్బులుండాలి కదా అని అన్నారు. అయితే దీనిపై విపక్ష వైసీపీ మండిపడింది. సంపద సృష్టించాకే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామంటూ ఎన్నికల వాగ్దానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులెత్తేశారని ఆరోపించింది. తన మార్కు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి రుచి చూపించారని ఎద్దేవా చేసింది. కేంద్రం ఇస్తున్న డబ్బులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయం పెరిగితే అప్పుడు రైతు భరోసా, తల్లికి వందనం అమలు చేస్తామంటున్నారని దుయ్యబట్టింది. ఎన్నికల సమయంలోనే ఆ విషయాన్ని జగన్ చెప్పారని, అయితే మేం చేస్తామంటూ ప్రజాస్వామ్యాన్ని పొంది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడని సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. నీతి ఆయోగ్ లెక్కలంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆర్థికకి వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీని అమలు చేయలేనని ప్రకటించడం చంద్రబాబు దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. అయినా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు అంబటి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ విషప్రచారం చేశారని, ఆ తర్వాత వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు 6,46,537 కోట్లు మాత్రమే అని తేల్చారని వివరించారు. అంటే చంద్రబాబు ఊహించిన దానికన్నా అప్పులు 50% తక్కువేనని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. అయినా ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన అప్పులే కారణమని ఎలా చెబుతారని నిలదీశారు. జూన్లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటి నుంచి పార్టీలో నమ్ముకుని ఉన్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని, రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పదవి పొందిన వాళ్ళ 2 ఏళ్ల పనితీరుపై సమీక్ష చేస్తానని తెలిపారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరూ పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. 7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు.